ఇజ్రాయేలీలు వారి యొక్క ప్రయాణం అరణ్యములో ప్రయాణం చేసిన తర్వాత ఆ అరణ్యములో 40 సంవత్సరాలు అనేక మంది రాలిపోయారు. ఐగుప్తులో అద్భుతాలు చూసిన వాళ్ళందరూ కూడా రాలిపోయారు. ఒక కొత్త జనరేషన్ దేవుడు ఎన్నుకున్నాడు. 6 లక్షల మంది ఉంటే తిరిగి మళ్ళీ 6 లక్షల మందిని దేవుడు సిద్ధపాటు చేసి పెట్టుకున్నాడు. సంఖ్యాకాండంలో 2వ అధ్యాయము 32వ వచనం. మీరు ఇశ్రాయేలులో తమ తమ పితరుల కుటుంబముల ప్రకారము లెక్కింపబడిన వారు, తమ తమ సేనల చొప్పున తమ తమ పాలెంలలో లెక్కింపబడిన వారందరూ 6,03,570 మంది. ఎంతనంట? 6,03,000. వీళ్ళందరూ ఎప్పుడు లెక్కించబడినారంటే ఐగుప్తులో నుండి అరణ్యం దగ్గరికి వచ్చిన తర్వాత 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. వారు ఐగుప్తు దేశం నుండి బయలువెళ్ళిన 2వ సంవత్సరము 2వ నెల మొదటి తేదీ సీనాయి అరణ్యం అందలి ప్రత్యక్ష గుడారంలో యెహోవా మోషేతో ఇట్లా నేను అది అక్కడ లెక్కించు అని చెప్తున్నాడు. 6 సంవత్సరం తర్వాత అంటే 2వ సంవత్సరమున 2వ నెలలో లెక్కించినప్పుడు ఎంతమంది అంటే పాదచరులు నడిచిన వారన్నమాట. ఈ ప్రయాణంలో ఈ లెక్కింపబడిన వారందరూ కూడా చనిపోయారు. 40 ఏళ్ళు పూర్తి 40 సంవత్సరాల ప్రయాణంలో వీళ్ళందరూ కూడా చనిపోయారు. తిరుగుబాటు చేసి దేవుణ్ణి హత్తుకోకుండా. దేవునితో హత్తుకొని ఉండాలి, ఆయన సేవకులను హత్తుకొని ఉండాలి, దేవుని బిడ్డలు ఒకరికొకరు హత్తుకొని ఉండాలి. అయితే వీళ్ళందరూ హత్తుకోకుండా రాలిపోయారు. ఇప్పుడు 26వ అధ్యాయంలో చూడండి, 43, 64 చూడండి. యెరికో ప్రాంతం అందలి యోర్దాను నొద్దనున్న మోయాబు మైదానములలో మోషేయు యాజకుడు ఎలియాజరును ఇజ్రాయేలు జనసంఖ్య చేసినప్పుడు. ఇది ఎప్పుడు 40 సంవత్సరాల పరిపాలన ప్రయాణ అనంతరం తిరిగి మళ్ళా ఎక్కడ? మోయాబు మైదానముల్లో. అక్కడనేమో సీనాయి అరణ్యం, ఇక్కడ మోయాబు మైదానంలో లెక్కిస్తున్నారు. మోషే అహరోనులు సీనాయి అరణ్యంలో ఇజ్రాయేల్ సంఖ్యను చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో ఉండలేదు. క్లియర్గా రాసి పెట్టాడు. మనం అనుకుంటాం కదా, అమ్మ బాబోయ్ ఆ విశ్వాసిరాల, ఈ విశ్వాసిరాల, ఆ విశ్వాసి, ఈ విశ్వాసి. మనుషుల వైపు ఎవరి వైపు చూడకూడదు. మనకు రాత్రి అగ్నిస్తంభం, పగటికి మేఘస్తంభం పెట్టి నడిపిస్తున్న దేవుడు. లక్షల మంది 4 కాదు పోయింది, 6 మంది కాదు పోయింది, 600 కాదు, 60 మంది కాదు, 6,000 కాదు. వారిలో లెక్కింపబడిన వారు 6,03,550 మందిలో 2 తప్ప అందరూ చచ్చిపోయారు. ఒక్కడు కూడా చేరలేదంట. ఇవన్నీ ఎందుకు రాశాడు దేవుడు? మనకు బుద్ధి కలగడానికి. అంత్య దినంలో ఉన్న మనకు బుద్ధి జ్ఞానం కలగడానికి. అరణ్యములో ఇజ్రాయేలును సంఖ్య చేసినప్పుడు లెక్కింపబడిన వారిలో ఒక్కడైనను వీరిలో లేడు. అందుకే మనం కూడా ఆశ్చర్యపడాల్సిన పనిలే. అరే పలానా వాళ్ళు పలానప్పుడు రక్షణ పొందిరే వాళ్ళుగా ఇప్పుడు వస్తలేరే, కనపడతలేరే. ఆశ్చర్యపడాల్సిన పని లేదు. అయితే ఏలైనగా వారు నిశ్చయముగా అరణ్యములో చనిపోదురని యెహోవా వారిని గురించి సెలవిచ్చెను. యెఫున్నె కుమారుడు కాలేబు, నూను కుమారుడు యెహోషువ తప్ప వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. ఇంకొక మాట చూడండి, లెక్క తక్కువ అయిందా? ఆడ 6,03,000, 6,05,000 కదా, 3,550 కదా, లెక్క తక్కువైంది. ఇక్కడ చూడండి 51వ వచనం. ఇశ్రాయేలులో లెక్కింపబడిన వీరు 6,01,730 మంది.
దేవుని లెక్క తప్పే పోదు. కొట్టు చప్పట దేవునికి మహిమ కలుగును కాక. లెక్క పోతే లెక్క కరెక్ట్గా పెట్టుకుంటాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. ఆయన నేను కాకపోతే ఇంకొకరిని, నువ్వు కాకపోతే ఇంకొకరిని, మనం కాకపోతే ఇంకొకరిని, సౌలు కాకపోతే దావీదు కదా, యూదా ఇస్కరియోతు కాకపోతే మత్తయి. ఇలా ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం వినేటప్పుడు జాగ్రత్త. మనం ఎవరి కొరకో ఎవరి గురించో చెప్తున్నారు అని అనుకోవద్దండి. ఇలా అనుకునేవారు ఆ పరిస్థితులు వచ్చినప్పుడు మనమే ఎగిరిపోతాం. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు ఇది దేవుడు మనతో చెప్తున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు. మనం ఏం చేయాలి, మనం నేర్చుకొని ఇవన్నీ బుద్ధి కలగటానికి రాయించాడు. ఇది మన కొరకే అనుకోవాలి. కొంతమంది నా గురించే చెప్పాడు. నీ గురించే వాక్యం, మనందరి గురించే. ఇది నా గురించి, నీ గురించి, మనందరి గురించి దేవుని వాక్యం. రెండంచెల ఖడ్గం. దేవుని వాక్యం అగ్ని వంటిది. అది కాలుస్తుంది, పరిశుద్ధపరుస్తుంది. దేవుని బిడ్డలారా చూడండి, 6 లక్షల మంది పోయారు. ఇక్కడ దేవుడు ఇంకొకరిని ఎన్నుకున్నాడు. ఇక్కడ మోయాబు మైదానంలో లెక్కించాడు. ఆ లెక్క పూర్తి ఎప్పటికి కూడా తప్పదు. అయితే ఆ భాగ్యాన్ని మనం కోల్పోతాం. ఆ 40 సంవత్సరాల తర్వాత చివరి సంవత్సరం, ఆ చివరి టైంలో మోషే చెప్తున్నాడు ఇజ్రాయేలుతో. ఈ 4వ అధ్యాయము 4వ వచనములో ఇక్కడ చెప్తున్నాడు అదనమాట. ఏమని? నీ దేవుడైన యెహోవాను హత్తుకొనిన మీరందరూ, అది హత్తుకొనిన ఎవరైతే ఆయనను హత్తుకొని ఉంటారో వారందరూ సజీవులనుగా దేవుడు నిలబెడతాడు, సజీవులనుగా ఉంచుతాడు, సజీవులనుగా ఉంచుతాడు వారందరినీ ఆయన. ఇంకొక మాట అంటాడు, ఈ కట్టలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలెను. వాటిని గురించి విను జనుల దృష్టికి అదే మీకు జ్ఞానము. అది మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయంగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకొందరు. ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగానున్నాడు? ఎవరైనా సమీపంగా ఉన్నారా? మరియు నేడు నేను మీకు అప్పగించుచున్నా ఈ ధర్మశాస్త్రం అంతట్లోనున్న కట్టడలను నీతి విధులను గల గొప్ప జనమేది. అయితే నీవు జాగ్రత్త పడు. నీవు కనులారా చూచిన వాటిని మరవక మర్చిపోకుండా ఉండునట్లు అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండా, జీవిత కాలమంతా నీ హృదయంలో తొలగిపోకుండా ఉండునట్లు నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకును. మనస్సును, ఎందుకంటే మనస్సు ఘోరమైన వ్యాధి కలిగినది కనుక. మీకు ముందుగా ఏ విషయంలో హత్తుకొని ఉండాలి. ఇంకొకటి, హత్తుకోకపోతే ఏం ప్రమాదాలు పొంచి ఉన్నాయి. హత్తుకోకపోతే ఏం ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కొన్ని విషయాలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. అందుకే కొందరిని చూసి మోషే ఏమంటున్నాడు, మీరు నేటి వరకు సజీవులై ఉన్నారు, ఆయన హత్తుకొని ఉన్నారు గనక. అయితే హత్తు కొనకుండా ఉన్న వాళ్ళు ఏమైపోయారు? 6 లక్షలకు పైగా రాలిపోయారు. 3548 మంది రాలిపోయారు.
ఇద్దరు మాత్రం నిలిచారు. ఇద్దరు మాత్రం నిలిచారు. రైట్. ఇంకా కొన్ని విషయాల్లో చూడు దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథం 15:1. అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరిచి తన ఎదుట పరిగెత్తుటకై 70 మంది బంటులను ఏర్పరచుకొనెను. అబ్షాలోము ఎవరి కొడుకు? దావీదు కొడుకు, దావీదు కుమారుడు అబ్షాలోము. కొంతమంది పేర్లు మీరు కావాలంటే చదవాలంటే 2వ సమూయేలు గ్రంథంలోనే ఆయన కుమారుల పేర్లు ఉంటాయి చూడండి. ఇక్కడ 3వ అధ్యాయంలో ఉంటాయి. 3వ అధ్యాయంలో 2వ వచనం దావీదునకు పుట్టిన కుమారులు అమ్నోను అను అతని జ్యేష్ఠ పుత్రుడు ఇశ్రాయేలీయురాలకు 3వ వచనం కిలియాబు అను 2వ వాడు కర్మేలుడకు నాబాలు భార్య అయిన అబిగయలకు పుట్టెను. 3వ వాడైన అబ్షాలోము. 4వ వచనంలో 4వ వాడైన అదోనియా. 5వ వాడైన షెఫట్య. 6వ వాడు ఇత్రోయాము. దేవునిని దావీదు హత్తుకోవడమే కాదు, దావీదు గురించి దేవుడు ఒక మాట అన్నాడు, ఇతడు నా హృదయానుసారుడు. అంటే హత్తుకోవడం మనుషులు కాదు, మనస్సు, హృదయాలే హత్తుకున్నాయంట. దావీదు హృదయమే దేవుణ్ణి హత్తుకున్నాయంట. మనుషులు హత్తుకోవడం కాదు. మనుషులు ఎదురుగా మాత్రం హత్తుకోవచ్చు, 24 గంటలు ఎదురుండి ఉండొచ్చు. కానీ మనసు మాత్రం, హృదయాలు మాత్రం, వాళ్ళ ఆలోచనలు వేరుంటాయి, మన ఆలోచనలు వేరుంటాయి. హృదయం. అందుకే యేసయ్య కూడా శిష్యులతో ఏం చెప్పాడంటే, తండ్రి నీ యందు విశ్వాసం కలిగిన వారందరూ ఈ వాక్యమందు ఏకమై ఉండాలని. చూడండి, ఆ మాట చదవండి కావాలంటే. 17వ అధ్యాయం శిష్యుల గురించి ఎంత చక్కగా చెప్పాడు చూడండి యేసయ్య, విశ్వసించిన వారి గురించి. 20వ వచనం మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ఏకమై హత్తుకొని ఉండాలి. ఏకమై వాక్యమందు హత్తుకొని ఉండాలి. అయితే ఇతని గర్భములో నుండి అబ్షాలోము వచ్చాడు. కానీ అబ్షాలోము ఏం చేస్తున్నాడు తెలిసిన? 15వ అధ్యాయం 2వ సమూయేలు గ్రంథంలో 15లో, ఇది అయిన తర్వాత అబ్షాలోము ఒక రథమును గుర్రములను సిద్ధపరచి తన ఎదుట పరిగెత్తుటకై 70 మంది బంటులను ఏర్పరచుకొని ఉదయము లేచి బయలుదేరి పట్టణం యొక్క గుమ్మపు మార్గమందు ఇదే పనే ఒక తట్టున నిలిచి రాజు చేత తీర్పు నొందుటకై వ్యాజ్యమాడు వారు ఎవరైనాను వచ్చి ఉండగా కనిపెట్టి వారిని పిలిచి, నువ్వు ఏ ఊరి వాడవని అడుగుచుండెను. నీ దాసుడైన నేను ఇశ్రాయేలు గోత్రములలో ఫలాని దానికి చేరిన వాడినని వాడు చెప్పగా, అబ్షాలోము నీ వ్యాజ్యము సరిగాను న్యాయముగాను ఉన్నది గాని విచారించుటకై నియమింపబడిన వాడు రాజు నొద్ద ఒక్కడు కూడా లేడు. ఒక్కడు కూడా రాజు దగ్గర. కొన్నిసార్లు అంటుంటారు కదా, ప్రార్థన చేసే వాళ్ళు ఒక్కర్లేరు కదా, వాక్యం చేసే వాళ్ళు ఒక్కర్లేరు. అట్లా ప్రార్థన చూడండి, విచారణ న్యాయం చేసేవాడు ఒక్కడు కూడా లేడు. నేను ఈ దేశంలో న్యాయాధిపతినై ఉండుట ఎంత మేలు. అప్పుడు వ్యాజ్యం ఆడువారు నా యొద్దకు వత్తురు, నేను వారికి న్యాయము తీర్చుదునని చెప్పుచూ వచ్చాను. మరియు తనకు నమస్కారం చేయుటకై ఎవడైనను తన దాపునకు వచ్చినప్పుడు అతడు తన చేయి చాపి అతన్ని పట్టుకొని ముద్దు పెట్టుకొనుచూ వచ్చాను. అమ్మ బాబోయ్. తీర్పు నొందుటకై రాజునొద్దకు వచ్చిన ఇశ్రాయేళ్లకు అందరికీ అబ్షాలోము ఈ ప్రకారం చేసి ఇశ్రాయేళ్లను అందరినీ తన తట్టు త్రిప్పుకొనేను. ఇశ్రాయేలీయులందరినీ తన తట్టు తిప్పుకున్నాడంట.
దేవునిని హత్తుకొనక దేవుడు అభిషేకించిన దైవజనుని తండ్రిని హత్తుకొనక ఉన్న అబ్షలోము. ఇక కింద 12వ అధ్యాయం కింది లైన్లో చూస్తే అహితోపేలు అను దావీదు యొక్క మంత్రి 12 వచనం. మరియు బలి అర్పిపోవాలని ఉండి అబ్షాలోము గీలోనీయుడైన అహితోపేలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను అతని ఊరి నుండి పిలిపించి ఉండెను. ఆ అబ్షాలోం దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువగట చేత కుట్ర బహు బలమాయను. చూశారా? ఈ అహితోపేలు ఎవరు? దావీదు యొక్క మంత్రి. 16వ అధ్యాయం 23వ వచనం. ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. అహితోపేలు ఆలోచన అంట దేవుని దగ్గర విచారణ చేసిన పొందుకున్న ఆలోచనగా ఉండేవాడంట. అంటే ఎక్కడ ఉండేవాడు? దావీదు దగ్గర. ఇతను ఎక్కడ ఉండేవాడంట? దావీదు దగ్గర ఉండేవాడంట. జాగ్రత్తగా గమనించండి. ఒకటి, అబ్షలోం దేవుణ్ణి హత్తుకోలేదు, దైవజనుడిని హత్తుకోలేదు. అహితోపేల్ అతడు కన్న కొడుకే అబ్షలోం. అహితోపేల్ ఎవరు? మంత్రి. దేవుణ్ణి హత్తుకొనకుండా ఒక మంత్రిగా పెట్టాడు దేవుడు. దావీదు పెట్టుకున్నాడు. చూడండి, హత్తుకొనకుండా అబ్షలోమును హత్తుకున్నాడు. అబ్షలోమును హత్తుకున్నాడు. ఇంకొక మాట, చివరిగా దావీదు పక్కన ఎవరున్నారు తెలుసిన? సైన్యాధిపతి అయిన యోవాబు. ఈ అబ్షలోము దావీదును దేవుని హత్తుకోకుండా ఏమైపోయాడంటే చనిపోయాడు. ఈ అహితోపేలు కూడా ఏమైపోయాడు? అతడు కూడా ఉర్రి పెట్టుకొని చనిపోయాడు. 1 రాజుల గ్రంథం 1వ అధ్యాయంలో 5వ వచనం. హగ్గీతు కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు నగుదునని అనుకుని. ఈ అదోనియా ఎవరు? దావీదు రాజే. దావీదు రాజు కుమారుడే ఇతను కూడా. చూడండి, నేను రాజు నగుదును అనుకొని రథములను గుర్రప్రౌతులను. ఇతడు కూడా సేమ్ అబ్షలోము నడిచిన మార్గంలో నడిచాడు. రథాలను గుర్రాలను ఏర్పాటు చేసుకొని 10 మంది మనుషులను ఏర్పరచుకొని సేమ్ అబ్షలోము లాగా. అతని తండ్రి ఇంకొక మాట చెప్తా చూడండి, అబ్షలోము మా అన్న కూడా ఇట్లాగనే చేశాడు, మా అన్న చచ్చిపోయాడు, అహితోపేలు కూడా ఉరిపోట్టుకొని చచ్చిపోయాడు, మరి నేనెందుకు ఇట్లా చేయాలని అనుకున్నాడు అదోనియా. అనేకమైన సంఘటనలు బైబుల్లో దేవుని హత్తుకోకుండా ఉన్న సంఘటనలు, హత్తుకోకుండా ఉన్నవారు ఎలా చనిపోయారు, పడిపోయారు, హతులైపోయారు. ఈ సంఘటనలు చూసి కూడా మనము జాగ్రత్తగా ఉండం. అందుకే మోషే ఇజ్రాయెల్ ప్రజలతో మీరు జాగ్రత్త, నేటి వరకు సజీవులై ఉన్నారు, మీరు మీ దేవుడనే యెహోవాను హత్తుకొని ఉండండి హెచ్చరిస్తున్నాడు. ఇక్కడ అదోనియా కూడా జాగ్రత్తగా ఉండాలి, తన అన్నకు జరిగినటువంటి సంఘటనలు. కానీ ఇతడు తిరిగి అన్నలాగానే 50 మందిని ఏర్పాటు చేసుకొని గుర్రములు చేసుకుంటే, ఇతని పక్కన దావీదు పక్కన సైన్యాధిపతిగా ఉన్న యోవాబు కూడా. మనం అనుకుంటాం, చాలా మంది ఎట్టుంటారంటే, నేను ఎందుకు గెలుస్తలే లోకంలో, నేను ఎందుకు గెలుస్తలే అని అనుకుంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, మహానుభావులే యోవాబు లాంటి వారు, అహితోపేల్ లాంటి వారు, అదోనియా లాంటి వారు, అబ్షలోమాన్ లాంటి వారు దేవుని హత్తుకోకుండా, అభిషేకింపబడిన దాసుని హత్తుకోకుండా వీరు దూరముగా ఉన్నారు. గనుకే వీళ్ళందరూ కూడా దేవుని హత్తుకోకుండా ఉన్న వీళ్ళందరూ కూడా హతులైపోయారు. ఎందుకంటే కొంతమంది అవకాశములు లేక సమయం వచ్చినప్పుడు లేచేవాళ్ళు ఉంటారు.
ఇప్పుడు అదోనియాకు సమయము పాపం ఎవరు సహాయం లే. ఎప్పుడైతే యోవాబు అబ్యాతారా వీళ్ళు జొతైనారో వెంటనే అది కొన్ని ఎట్టుంటుంది తెలిసిన, ఇది దేవుని చిత్తమేనేమో అన్నట్టుంటుంది. ఇది దేవుని, ఇప్పుడు చూడండి, ఇప్పుడు 7వ వచనంలో ఏమన్నది, అతడు సెరూయా కుమారుడైన యోవాబుతోనూ యాజకుడైన అబ్యాతారుతోనూ ఆలోచన చేయగా వారు అదోనియా పక్షము చూసారా. ఇప్పుడు అదోనియా ఏమనుకుని ఉండొచ్చు, ఇది దేవుని చిత్తం కనుక యోవాబు కూడా అబ్యాతార యాజకుడు కూడా నాకు సహకరిస్తున్నారు కనుక ఇది మనం దేవుని చిత్తము అనుకుంటున్నారు. ఇప్పుడు పక్కన వాళ్ళు కూడా ఏమనుకుంటారు తెలిసిన, అమ్మో దావీదు పక్కన ఉన్న యోవాబు పక్కనే ఉన్నాడు గనక, యోవాబు ఏం చెప్పిటాడు, మేము దావీదు పక్కనే ఉన్నాం మాకేం తెలియదా. అందరు ప్రజలు ఏమనుకుంటారు, నిజంగా దావీదే యోవాబు గానే చెప్పినాడేమో. అంత లేదే యోవాబు వెళ్తాడా, అబ్యాతారా కూడా దావీదు చెప్పింటాడు, దేవుడు చెప్పింటాడు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా 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 మోషే చెప్తున్నాడు, మీరు మీ దేవుడిని యెహోవాను హత్తుకొని. దేవుని బిడ్డలు మనం ఈ సంవత్సరాంతంలో ఒకటి తీర్మానం చేసుకోవాలా, ఇక జరగబోయే సమయంలో మనము దేవునిని, మందిరాన్ని, సేవకులను, విశ్వాసులను వెంబడించే విశ్వాసులు, వాక్యాన్ని వెంబడించే విశ్వాసులను హత్తుకొని ఉండాలి. హత్తుకొని ఉండాలి, హత్తుకొని ఉండాలి. లేకపోతే మీ ప్రాణానికి మీరే ఉత్తరవాదులు. యెహెజ్కేలుతో దేవుడు అంటాడు కదా, నువ్వు హెచ్చరించు, వాళ్ళు జాగ్రత్తగా లేకపోతే వాళ్ళ ప్రాణాలకు వాళ్ళే ఉత్తరవాదులు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, యోవాబు కూడా దగ్గర ఉన్నవాడు, అదోనియా కూడా, వీళ్ళందరూ కూడా దావీదును హత్తుకోకుండా దూరంగా ఉండటం వలన ఎంత కీడు కలిగింది. ఇంకొక మాట కూడా చూడండి, మొదటి ఇందాక కూడా చదివినాం కదా, 2వ రాజుల గ్రంథంలో, 2వ సమూయేలు గ్రంథంలో 16:23 కూడా ఒక మాట చూడండి. ఆ దినములలో అహీతోపెలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండేను. దావీదును అబ్షాలోమును దాన్ని అట్లే ఎంచుచుండిరి. చూడండి, అలాంటి ఆలోచనలు ఇచ్చే వ్యక్తులు ఏమైపోయారు? అందరూ హతులైపోయారు. దేవుని హత్తుకోకపోతే చివరి జీవితం, ఆత్మీయ జీవితంలో చూడండి వారు పడిపోయారు. చివరి వరకు చేసి లాస్ట్లో పడిపోయినారు. అందుకే మనం లాస్ట్ వరకు దేవుని వాగ్దానాల మీద ఆధారపడాలి, దేవుడిచ్చిన మాట మీద ఆధారపడాలి. దావీదు ఎలాంటి వాడంటే, కాలు ఎత్తలేడు, చెయ్యి ఎత్తలేడు, మంచంలో పడ్డాడు, కానీ దేవుడిచ్చిన వాగ్దానం మాత్రం అతనికి తెలుసు. ప్రైజ్ ద లార్డ్. గనుక ఆయన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడని నమ్మినాడు. అందుకే ఆయన హత్తుకొని ఉన్నాడు గనుకే. అందుకే 119వ కీర్తనలో, దావీదు కీర్తనలో ఒక మాట ఉంటుంది చూడండి. ఏమంటాడు దావీదు కీర్తనలో? 119:31, యెహోవా నేను నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. అది కొట్టు చప్పట్లు గట్టిగా, నీ శాసనములను హత్తుకొని ఉన్నాను. ఏమంట? నేను నీ శాసనములను, నీ కట్టడాలను, నీ క్రమాలను, నీ వాక్యాన్ని నేను హత్తుకొని ఉన్నాను. నీ న్యాయ విధులు హత్తుకొని ఉన్నాను. నన్ను సిగ్గుపడనీయకు. దేవుడు సృష్టి చేసినప్పుడు 2 రకాలుగా చేశాడు. ఎట్లా చేశాడు?
రెండు రకాలుగా చెప్తారా? ఎట్లా చేశారు? ఆ? ఒకటి, రెండు విధాలుగా చేశాడు. ఒకటి, నోటి మాట చేత కలుగునుగాక. మొత్తం నోటి మాట చేత, మాట అనగానే కలిగినాయి. కానీ మనిషి దగ్గరికి వచ్చినప్పుడు నోటి మాటతో చెప్పలే. ఆయన ఏం చేశాడు? చేతులతో మనిషిని నిర్మాణం చేశాడు. జాగ్రత్త గమనించండి. చేతులతో నిర్మాణం చేశాడు. సృష్టి మనిషిని సంతోషపరచాలి. సృష్టి ద్వారా దేవునికి ఏమైనా సంతోషం కలుగుతుందా? ఈ సృష్టిలో ఏది కూడా దేవుని సంతోషపరచాల్సిన అవసరం లేదు. సృష్టి సంతోషపరచదు. సృష్టి మనిషిని సంతోషపరచడానికి దేవుడు చేశాడు నోటి మాటతో. అయితే మనిషిని చేతులతో చేశాడు. ఎందుకని? మనిషి దేవునిని సంతోషపరచాలి. దేవుడు చూడండి, నరుడ ఈ లోకములో పుడితే దేవదూతలు ఏమంటున్నారు? స్తోత్ర గానాలు చేస్తున్నారు. దేవదూతలు అందరు కలిసి. అసలు పుట్టింది మన కొరకు మనం చేయాలి, వాళ్ళందరికంటే ఎక్కువ. ఇంకొక మాట, భూమికి పునాదులు వేసినప్పుడు ఏం చేశారంట దూతలు? జయధ్వనులు చేశారంట. అరే చేశారు అంటే కూడా కామేనన్నారు. జయధ్వనులు. ఆయన భూమికి పునాదులు వేసినప్పుడు జయధ్వనులు చేశారంట. ఈరోజు మన కొరకు దేవుడు భూమిని చేసిన సప్పిడిగా ఏం చేయాలా? మన కొరకు దేవుడు ఇన్ని చేసి పెడితే, ఇంకొక మాట, వారు జయధ్వనులు. ఇప్పుడు నీకు ఉద్యోగం దేవుడు ఇస్తున్నాడు అనుకో, జయధ్వనులు నువ్వా చేసేది నేనా? నీకు ఒక ఇల్లు కట్టించి ఇస్తున్నాం అనుకో, జయధ్వనులు చేయాల్సింది నువ్వా లేకుంటే పక్కన వాళ్ళ? చెప్పండి. ఇప్పుడు మనకు ఒక ఇల్లు కట్టిస్తున్నారు అనుకోండి, పక్కన వాళ్ళు ఎవరైనా ఇస్తున్నారు అనుకోండి, మనం జయధ్వనులు చేయాలా లేకపోతే పక్కన వాళ్ళు అందరు జయధ్వనులు చేస్తారా? పక్కన వాళ్ళు ఓర్చలేరు, ఏడుస్తారు కదా. తీసుకున్న వాళ్ళు మనం ఏం చేస్తాం? ఎగిరి గంతులు వేస్తాం. అసలు దేవదూతలు అబ్బా నాయన ఎందుకు చేసిన నవ్వుకే భూమి మీద, మాకేం అవసరం అనుకోవాలి కదా. మన కొరకు నివాస యోగ్యముగా దేవుడు భూమిని పునాదులు వేసినప్పుడు, యోబు గ్రంథంలో ఉంటుంది ఆ మాట, దేవదూతలందరూ జయధ్వనులు 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 చేశారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక, మహిమ కలుగును గాక. వాళ్ళు జయధ్వనులు చేస్తుంటే మనోళ్ళు సప్పగా ఉంటే దేవుడు అంటున్నాడు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో 21. మీరు ఆ మాట కూడా చదివింటే బాగుండు. యోబు గ్రంథంలో అంటే కొంతమంది ఊరిగానే చెప్తున్నాడేమనుకుంటారు, ఆ దూతలకే సంతోషించుంటారులే. 38వ అధ్యాయం 7వ వచనం. 38:7. ఉదయ నక్షత్రంలో ఏకముగా కూడి పాడినప్పుడు, దేవదూతలందరూ ఆనందించి జయధ్వనులు చేసినప్పుడు, దాని మూలరాత్రిని వేసిన వాడెవడు? జయధ్వనులు చేశారంట, జయధ్వనులు. అట్లా ఆనందిస్తేనే దేవుడు మనకు కొత్త కొత్త వాటిని ఇచ్చేది. ఎంత ఇచ్చినా ఏర్చుకుంటుంటే ఉన్నేటి కూడా గుంజుకుంటాడు. దేవునికి స్తోత్ర మహిమ కలుగును గాక. ఇశ్రాయేలులకు ఎంత ఇచ్చినా ఏడుస్తుంటే ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయంలో చూడండి 21. కన్నులుండి చూడకయు, చూశారా?
కన్నులుండి చూడక, చెవులుండి వినక, వినకయున్న వివేకం లేని మూఢులారా మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లును. అరే సముద్రము పిల్ల ఈ కేసు కినాలను ఆపలేకున్నారు, తెలుగంగను ఆపలేరు. వరదలు వస్తాయి, అన్ని మునిగిపోతాయి. అలాంటిది సముద్రాన్ని ఇసుకతో నేను బంధించి పెట్టా. దాని తరంగములు ఎంత పొర్లినను అవి ప్రబలక ఎంత ఘోషించినను దాని దాటలేక ఉండునట్లును నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా ఇసుకను ట్రాక్టర్ ఇసుక తెచ్చుకుంటే 7,000. సముద్రాన్ని బంధించడానికి ఇసుక ఎంత కావాలి చెప్పండి. ఇంకా ఇసుక చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? అరే నా సన్నిధిని వనక నాకు భయపడరా? మీరు నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు, వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోతున్నారు. వారు రండి మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని అని తన మనస్సులో అనుకోరు. రండి, మన దేవుడు తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని కురిపిస్తాడు అనుకోరు. మీ దోషాలు వాటి క్రమమును తప్పించను, మీకు మేలు కలగకపోవట మీ పాపములే కారణము. చూడండి దేవుని బిడ్డలారా, ఈ సృష్టికి సరిహద్దులు నిర్మించిన 2 విధాలుగా సృష్టి చేశాడని చెప్పాగా. ఒకటేమో నోటి మాట చేత, రెండవది చేతులతో చేశాడు. నోటితో మాటతో చేసినటువంటి సృష్టి ఎవరిని సంతోషపరచడానికి? మనల్ని సంతోషపరచడానికి. ఇన్ని దేవుడు చేసి పెట్టాడు మనల్ని సంతోషపరచడానికి. కానీ మనము ఆ తండ్రిని సంతోష పెట్టాలి. ఇప్పుడు మనిషిని సంతోష పెట్టడానికి సృష్టిలో దేవుడు సృష్టినంతటి చేసి ఆకాశంలో ఎగిరేటివి ఆకాశంలో పెట్టాడు, భూమి మీద నడిచేటివి భూమి మీద పెట్టాడు, అడవిలో ఉండాల్సినవి అడవిలో పెట్టాడు, సముద్రంలో ఉండాల్సినవి సముద్రంలో పెట్టాడు, నదులలో ఉండాల్సినవి నదుల్లో ఏం పెట్టాడు? చెప్పండి, నదుల్లో ఏం పెట్టాడు? ముసళ్ళను పెట్టాడు. నదుల్లో ముసళ్ళను పెట్టాడు, సముద్రంలో చేపలు పెట్టాడు, ఆకాశంలో వాటి హద్దులు సముద్రాన్ని ఇసుకతో బంధించి పెట్టాడు. హద్దులు పెట్టాడు దేవుడు, హద్దులు పెట్టాడు దేవుడు. అయితే కొన్ని స్టైల్ కొట్టే పక్షులు అంట, స్టైల్ కొట్టే పక్షులు నేను ఎప్పుడు ఎగురుకుంటూనే బతకాలనా? చెట్ల మీదే తినాలనా? ఏం భూమి మీద అన్నిటి నేను తినకూడదా అని కొన్ని స్టైళ్ళు కొట్టేటివి చెట్టు కింద ఎరకనీకి వచ్చి తిన్నాయంట. ఒకడు దాపు నుండి వల వేసి పెట్టినాడు, దాపు నుండి వల వేసి పెట్టినాడు. నీకు దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఆకాశ పక్షివి, ఎగురుకుంటూ చెట్ల మీద ఉండేటివి తినుకుంటుండు. నీకేం పందిక్కింది దిగ? నీకే హద్దులు దాటితే ఊరి, హద్దులు దాటితే ఊరి. తన సమూహంలో తన సహవాసాన్ని అత్తుకొని ఉండాలి.
ఈ పక్షులు కిందికి దిగగానే, అందుకే కీర్తనాకారుడు 91 కీర్తనలు ఏమంటాడు? వేటకాని ఊరిలో, వేటకాని వేటగాడు ఒకడున్నాడు, వాడు ఉరి వేస్తాడు. ఆకాశంలో ఎగురుతున్నావు నువ్వు, ఆకాశంలో ఎగురుతున్న చెట్ల మీద కొమ్మల మీద ఉన్నటివి తిను. భూమి మీద ఎరక నీకు వస్తే ఒకడు ఉన్నాడు. కొన్ని జంతువులు స్టైల్ కొట్టుకుంటా చీ ఎప్పుడు మనం ఈ అడవిలోనా తిరుక్కుంటున్నా? ఏం మనం హక్కు లేదా మనకు? పోయిన సంవత్సరంలో మీకు తెలుసో లేదో, ఈ పోతలపాడు వైపు, కొకరెంచ ఇటువైపు కొన్ని పులులు బయటకు వచ్చినాయి స్టైల్ కొట్టుకుంటా. చీ ఎప్పుడు మేము ఈ అరణ్యంలో దరిద్రంగా తిరగకుండానే ఉండాలా? మాకు హక్కు లేదా? మేము బానిసలమా? మేము దాసులమా అని తిరగడానికి వస్తే పట్టుకొని బుట్టలు వేసినారు పులులను. మీకు తెలుసో లేదో, పట్టుకొని పోయి బోన్లో బోన్లు వేసినారు. అప్పుడు ఓకే తిరుక్కుంటున్నాల్సిన బోన్లా కూడా. చేపలు కూడా ఒకసారి మాట్లాడుకున్నాయంట, చీ మనం బానిసలం, మేము ఎప్పుడు ఈ నీళ్ళలో తప్ప మేము బయటికి పోకూడదా? ఎప్పుడు ఈ నీళ్ళల్లోనే ఉండాలా? అన్ని పోయి వాళ్ళ మమ్మీని డాడీని అడిగాయంట, డాడీ ఎప్పుడు ఇదొక కంపెనీ నీళ్ళలోనే తప్ప మాకు ఎక్కలేదా? మేము బానిసలమా? బేటా नहीं जाना रे, बाहर जाएगा तो खत्म हो जाएगा. చచ్చిపోతాం బయటికి పోతే. వద్దు బిడ్డ, మేము ఎంతకాలం ఉండాలి ఇక్కడ? అంతలోగానే ఎవడో వలేసినాడట చేపలు. మమ్మీ మేము ఎంతకాలం ఉంటాం ఈడ, బయటికి పోతాం కొంచెం అట. వద్దమ్మా చెప్తేనమ్మా. లేలే పోయి వల్లవన్నారంట. బయటికి తీసుకొచ్చి ఊకే పెడతారా? తోలు తీస్తారు. పొలుసులు తీసి రెక్కలు కోసి, మీరు చేపలు కట్ చేస్తే కాడ చూడాలి, కత్తితోనే గిరుతుంటాడు పై అంతా చర్మం అంతా. చెప్పే మాటలు ఏంటంటే, దేవుని బిడ్డలారా, ఆకాశంలో ఎగిరేటివి ఆకాశంలో ఎగరాని పెట్టాడు దేవుడు, సముద్రములు నేటి సముద్రంలోనే పెట్టాడు దేవుడు, భూమి మీద ఉండాల్సేటి భూమి మీద పెట్టాడు దేవుడు. మనకు కూడా కొన్ని హద్దులు పెట్టాడు. మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండండి, మందిరాన్ని హత్తుకొని ఉండండి, సేవకులను హత్తుకొని ఉండండి. మీకు జీవము 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 జీవము. పులులైనా అడవి విడిచిపెట్టి బయటకు వస్తే బోన్లు వేస్తారు, పోయి సర్కస్లో పెడతారు. సర్కస్లా కూరలు వీకి సర్కస్లో పెడతారు. ఏనుగులు కూడా అంతే, సర్కస్లో పెడతాడు. సైతాను చేతికి చిక్కావా, సర్కస్లో పెట్టి ఆట ఆడుకుంటాడు. అందుకే దేవుడు చూడండి, 104వ కీర్తన 22వ వచనం చదవండి. సూర్యుడు ఉదయింపగానే అవి మరలిపోయి తమ గుహలలో పండుకొనును. చూశారా, జంతువులు సూర్యుడు ఉదయింపగానే ఎక్కడికి పోతాయంట? గుహలోకి వెళ్ళిపోతాయి. సూర్యుడు ఉదయింపగానే మనుషులు ఏమైపోతారు చెప్పండి? సూర్యుడు ఉదయింపగానే మనుషులు ఏమవుతారు? ఉదయముననే బయటకు వస్తారు. దేవుడు నియమించాడు చూడండి. చప్పట్లు కూడా దేవుని గణపరచదు. అవి కూడా మనలాగనే తెల్లగైన తర్వాత అనుకుంటే బయటకు వచ్చాం అనుకోండి, దోరణాలకు ఘాట్ చేసుకొని ఎవడుండాడు,
అవి రాత్రి పగలు బయటికి లోపలికి వెళ్ళిపోతాయి, దాక్కుంటాయి. రాత్రి పగలు తిరగవు. అవి రాత్రి అయితేనే బయట తిరుగుతాయి. దేవుని యొక్క నియమం చూడండి. హద్దులు పెట్టాడు దేవుడు. కొన్ని హద్దులు, ఆ హద్దుల్లో ఉంటే బతుకుతాయి, లేకపోతే పులినైనా చర్మాన్ని తీసి వలుచుకుంటారు. హద్దులు దాటితే వేటగాళ్ళ చేతిలో పడతారు. హద్దులు దాటితే వేటగాని చేతిలో పడతారు. అందుకే మీరు మీ దేవుడైన యెహోవాను, ఆయన శాసనములను, ఆయన సేవకులను, మందిరాన్ని హత్తుకొని ఉండుడి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. దాని కింద వచనం ఏముంది? 23వ వచనం, అవి తమ గుహల్లో పండుకొనును, సాయంకాలం వరకు పాటుపడి తమ పనులను జరుపుకొనుటకై మనుషులు బయలు వెళ్ళుదురు. చూసారా, ఉదయం నుండి మనుషులు ఏం చేస్తారు? పని కొరకు పొలాలకు వెళ్తారు. ఎంత నియమం పెట్టాడు చూడండి దేవుడు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హద్దులు దాడితే మనం ఎవరి చేతిలో పడతాం? గట్టి చెప్పాలి. వేటగాడు ఎవరి చేతిలో? వేటగాడు చేతిలో పడతాం. వేటగాడు ఎవరు అసలు? తిమోతి పత్రిక చూడండి ఒకసారి, 2:26. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ ఎదురాడు వారికి మారుమనసు దయచేయును. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి చేపలేస్తాడు, గాలమేస్తాడు. పక్షులకు పట్టుకునేవాడు కూడా వల వేస్తాడు. పుల్లను పట్టుకునే వాళ్ళు కూడా వలలేస్తారు. అట్లాగే దేవుని బిడ్డలను కూడా పట్టుకోవడానికి ఒకడున్నాడు, వేటగాడు. అడెవడు? సాతాను. ఉరి అక్కడేమంది? సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని ఊరిలో నుండి ఉరి. యూదా ఇస్కరియోతు ఉన్నాడు. ఎవరిని హత్తుకొని ఉండాలా? గట్టి చెప్పండమ్మా. యేసయ్యను హత్తుకొని ఉండాలా. కానీ ఎవరి ఊరిలోకి పోయినాడు ఒకసారి చూడండి. మత్తయి సువార్త 27:5. మత్తయి సువార్త 27:5 త్వరగా. అతడు ఆ వెండి నాణెములు దేవాలయంలో పారవేసి పోయి ఉరి పెట్టుకొనేను. వెండి నాణ్యాలు పారవేసి పోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడంట. ఊరి ఎవరిని హత్తుకొని ఉండాల్సింది? చూడండి, అరణ్యములో ఆయన హత్తుకొనకుండా అంటే వాళ్ళు ఏమన్నా వేరే దేశస్తులతో కలిశారా? వేరే రాజ్యాల మనుషులతో ఉన్నారు సమాజంలోనే. కానీ దేవునికి, సేవకునికి హృదయాలు హత్తుకొనకుండా ఉన్నారు సమాజంలో. ఈ 6 లక్షల మంది వెంబడిస్తున్నారు. వాళ్ళేమి అమ్మోనియలతో మోయాబీలతో లేరు. కానీ ఊరికి అందరితో పాటు వెంబడిస్తున్నారు తప్ప వారు హృదయము దేవునితో, సేవకులతో హత్తుకొనకుండా ఉంది. అరణ్యంలో ఉన్నారు, దేవునితోనే నడుస్తున్నారు. కొంతమంది చూడండి 5 ఏళ్ళు 10 ఏళ్ళు నడిచి వాక్యము చేత, పరిశుద్ధాత్మ అనుభవం చేత వాక్యములో ఏకముగా లేకుండా నడుచుకున్న వాళ్ళు ఉన్నారు. నడుచుకొని పడిపోయిన వారు ఉన్నారు. ఏ మాత్రం కాస్త కాలు బెణికిందా అంతే. ఇక ఎలాంటి సందేహపడకూడదు, ఎలాంటి అనుమాన పడకూడదు. 3.5 సంవత్సరాలు యేసయ్యతో పాటు ఉండి ఒక వ్యక్తి ఉరి పట్టుకొని పోయి చచ్చిపోయినాడంటే ఆలోచించండి. అందుకే రాత్రింబగలు మహారోదనతో
యేసయ్య తండ్రి దగ్గర రోదన చేసినట్టు, మరణం నుండి తను రక్షించువానికి యాచనలు చేసినట్టు అనుదినము మనము రోదన యాచన చేస్తూ ఆయన పాదాల దగ్గర ఉండాలి. ఇంకొక మాట చెప్తా చూడండి, మరణం అనేది దేవుడు ఎందుకు పెట్టాడు? కావాలని పెట్టాడు. సాతానును ఎందుకు పెట్టాడు దేవుడు? కావాలని పెట్టాడు. ఇప్పుడు ఏ కష్టం, నష్టం, వ్యాధి, బాధ, రోగం ఏది ఉన్నా లేకపోయినా దేవుడు నీకు ఇచ్చిన స్థానంలో నువ్వు నమ్మకముగా, ఓ పక్షి నువ్వు ఆకాశంలో ఎగురు, ఓ చేప నువ్వు నీళ్ళలోనే ఉండు, ఓ ముసలి నువ్వు నదిలోనే ఉండు, ఓ సముద్రమా ఇసుకలోనే ఉండు. ఆయన ఉంచిన స్థానములో ఈ శరీరంతో జీవించిన దినాలు మనం ఉంటామా లేదా? జీవితకాలం అంతా పరీక్ష. ఇక్కడ లేనిపోని దురాశలు ఏ ఒక్కటి ఉన్నా నువ్వు పరలోకానికి పనికి రావు. పరలోకానికి అందుకే దేవుడు ఈ జీవితకాలం నిన్ను పరీక్షించి పరిశోధించి ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడిచ్చే స్థానములో నమ్మకంగా ఉండడమే మన పని. అలాంటి వారికే దేవుని రాజ్యము. అలాంటి వారికే. ఇక్కడ దేవుడు మనకిచ్చిన స్థానము కంటే అధికముగా ఆలోచించకూడదు. మనకిచ్చిన ఉపదేశ క్రమాల్లోనే నడుచుకోవాలి. ఇక్కడ తెల్లబట్టలు ఏడుంది, బైబుల్ ఏడుంది అన్నాం అనుకో, పరలోకంలో ఉండేదే తెల్లబట్టలు. ఇట్టటోనికి పరలోకం ఇస్తే పరలోకంలో అంతా నల్లబట్టలే పెడతాడు వాడు. చూడండి, మనిషి ఇక్కడ పాస్ అయితేనే నీకు ఏ దురాశ లేకుండా, దేవుడు అంటే నిర్లక్ష్యం లేకుండా, దేవుని కంటే భయపడితే వారికే పరలోకం. ఇక్కడ నువ్వు ఏదో సంపాదించి ఏదో కూడబెట్టి ఏదో మిద్దెలు మేడలు కట్టి ఆయనకి ఏదో ఇచ్చేయాలని కాదండి. ఈ మానవుని యొక్క నిర్మాణం కూడా చేసింది దేవుడు. నీవు ఇక్కడ నమ్మకంగా ఉంటే మెండైన దీవెనలు నీకు ఇచ్చిన దాంట్లోనే నమ్మకం, అంతే. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఇంకా అంతకంటే ఎక్కువగా ఒక్క మాట ఆశించి ఆలోచించావా ఉప్పు స్తంభం అయిపోతాం, అంతే. అలా రాలిపోయిన వారు, ఉప్పు స్తంభాలు అయిపోయిన వారు ఎందరో ఉన్నారు. అంతకంటే మనం ఎక్కువ ఆశించకూడదు, ఆలోచించకూడదు. అందుకే అందరూ దురాశ, స్వకీయ దురాశల చేత ఈడువబడి, ఏ స్వకీయ దురాశ ఉండనే ఉండకూడదు. ఏ స్వకీయ దురాశ ఉండకూడదు. అక్కటే మనం దేవుణ్ణి హత్తుకొని ఉండాలా. ఆయన ఉంచిన స్థానంలో నమ్మకంగా ఉండాలి, అంతే. ఇక నేను నీళ్ళలోనే ఎప్పుడు ఉండాలంటే పో అని బయటికి వేసింది అనుకో తల్లి పిల్లను, శాప కాసేపు తనుకులాడి దగ్గ 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 తనుకులాడి తస్పా శాప పిల్ల, అంతేగా. దేవుడు మనల్ని ఎక్కడ ఉంచాడో, మనకి ఎక్కడుంటే క్షేమమో, ఆరోగ్యమో, ఆశీర్వాదమో అక్కడ ఉంచుతాడు, అంతే. ఆ ప్లేస్లో ఉండి మనం దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి భార్యను, మరి భార్యను హత్తుకొనును అంటే భార్యాభర్తల యొక్క బంధం ఎలాంటిదో మీ దేవుణ్ణి మీరు హత్తుకొని 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 జీవించాలి.
నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము 39లో ఇశ్రాయేలీయులను ఆ, లేవీయులను ఆ, ధాన్యమును ఆ, క్రొత్త ద్రాక్షారసమును నూనెను తేగా సేవ చేయ యాజకులను ఆ, ద్వారపాలకులను గాయకులను వాటిని తీసుకొని ఆ, ప్రతిష్ఠితములకు ఉపకరణములను మందిరపు మందిరపు గదుల్లో గదుల్లో ఉంచవలెను. ఉంచవలెను. ఆ. మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేవుని బిడ్డలు ఎట్టుండాలంటే మేము మా దేవుని మందిరమును మందిరమును విడిచిపెట్టము. విడిచిపెట్టము 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 విడిచిపెట్టము. హల్లెలూయా. హల్లెలూయా. విడిచిపెట్టం మా దేవుని మందిరాన్ని, హత్తుకొని ఉంటాం. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 34వ వచనము. అయితే కొందరు మనుషులు అపోస్తుల కార్యం 17:34. కొందరు మనుష్యులు అతని హత్తుకొని ఎవరిని విశ్వసించిరి. ఎవరిని పౌలును. 33 చదవండి. అలాగుండగా పౌలు వారి మధ్య నుండి వెళ్ళిపోయాను. ఆ, అయితే కొందరు మనుషులు అతనిని హత్తుకొని విశ్వసించిరి. వారిలో అరేయోపగీతుడైన ఆ, దియోనూసియు ఆ, దమరియను ఒక స్త్రీయు ఆ. వీరితో కూడా మరికొందరు నుండిరి. బా, పౌలును సేవకుని హత్తుకొని ఉన్నారు. ఏమంట? హత్తుకొని ఉన్నారట. దేవుణ్ణి, మందిరాన్ని, సేవకుణ్ణి హత్తుకొని హత్తుకొని ఉన్నారంట. 11:23. అతడు వచ్చి ఆ, దేవుని కృపను చూచి ఆ, సంతోషించి ఆ. ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. స్థిర హృదయం. కొంతమంది హృదయాలు స్థిరంగా ఉండవు. దేవుడు మాత్రం నిన్ను అనుక్షణం నలుపుతూనే నిన్ను చూస్తాడు, నిన్ను పరీక్షిస్తాడు. దేవుని బిడ్డారా, నువ్వు ఎప్పుడు బలహీనవో, ఎప్పుడు బలహీనరాలో అప్పుడే బలవంతుడు అంటాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకే అంతటా అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలెనని అందరిని హెచ్చరించెను. స్థిర హృదయముతో హత్తుకోవాలా. కొంతమందికి హృదయం స్థిరంగా ఉండదు. ఒకసారి ఒక హృదయం ఉంటే ఇంకొకసారి ఇంకొక హృదయం ఉంటుంది. స్థిర హృదయం అనేది ఉండాలి. దేవునికి స్తోత్రం, మహిమ కలుగునుగాక. ఆమేన్. అందుకే ఆకాశ పక్షి చూడండి, నేను భూమి మీద ఉంటా, చేప లేలే, నేను నదుల్లో, నేను ఫలానా దీంట్లో ఉంటా అంటే కుదరదు. దేవుడు వాటికి ఆకాశంలో ఎగిరే పక్షులను ఆకాశంలో ఎగిరేటట్టు చేశాడు, సముద్రంలో వాటిని సముద్రంలో ఉండేటట్టు చేశాడు. ఒకవేళ లేదంటే ఒకడున్నాడు గాలం వేసేవాడు. నువ్వు ఆకాశంలో లేకపోతే భూమి మీద ఉండాలనుకుంటే వలేస్తాడు. లే నేను నీళ్ళలో ఉన్నాను బయటికి రావాలనుకుంటే గాలం వేస్తాడు వాడున్నాడు. సాతాను ఉరి. అందుకే హబకుక్కు 1వ అధ్యాయంలో కూడా వాడు ఇక్కడ ఉంటాడు. హబకుక్కు 1:15. వాడు గాలము వేసి మానవులందరినీ గుచ్చి లావి ఉన్నాడు. ఉరులు వగ్గి చిక్కించుకొనుచున్నాడు. వాడు తన వలతో వారిని కూర్చుకొని సంతోషపడి గంతులు వేస్తున్నాడంట. ఊరి. అందుకే చూడండి, ఈ గంతులు వేస్తూ వల వేసేవాడు
యూదా ఇస్కరియోతు ఏం చేశాడు తెలిసిన? ఊరే వేసుకున్నాడు. అహితోపేలు ఏం చేశాడు తెలిసిన? ఊరే వేసుకున్నాడు. వాని చేతిలోనే ఉరి ఉంది. అంటే అర్థం ఏంటి? మనము దేవుడు నియమించిన పరిధిలోనే మనం ఉండి దేవునిని సంతోషపరచాలి. మీ దేవుణ్ణి మీరు హత్తుకొని ఉంటే సజీవులై ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. దేవుని మందిరాన్ని హత్తుకోవాలి, దేవుని హత్తుకోవాలి, దేవుని మందిరాన్ని హత్తుకోవాలి, దేవుని శాసనాలు హత్తుకోవాలి, దేవుని సేవకులను హత్తుకోవాలి. అప్పుడు ఆయన ఆనందపడతాడు, సంతోషిస్తాడు ఆయన. అందుకే మనల్ని దేవుడు సృజించింది.